గత వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం తాలూకా అసలు స్వరూపం అయితే మెల్లగా బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలో విజయసాయిరెడ్డిని సిట్ విచారించిన సమయంలో చాలా కీలకమైన విషయాలు అయితే ఆయన వెల్లడించారు. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి పేరు, అలాగే మిథున్ రెడ్డి పేరు, ఈ రెండు పేర్లను కీలకంగా ఆయనైతే వాడినట్లు తెలుస్తోంది. కుంభకోణం జరగలేదు అంటూనే, నాకేమీ తెలియదు అంటూనే, దీంట్లో ఏదో లొసుగు జరిగింది అన్న చందంగా అయితే ఆయన సిట్టుకు సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా, ఆయన ఒక కుట్రదారుగా లేకపోతే క్రిమినల్ మైండెడ్ వ్యక్తిగా చెప్పడం అనేది చాలా కీలకమైన అంశం. రాజ్ కసిరెడ్డిని పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ అంశం మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే సిట్ ఎప్పుడు ఆయన్ను విచారణలోకి తీసుకుంటుంది ఏమిటి అనేది చూడాలి. మద్యం కుంభకోణం విషయంలో రాజ్ కసిరెడ్డిని కనుక ఖచ్చితంగా విచారణ చేస్తే మద్యం కుంభకోణం పూర్తి స్వరూపం అనేది బయటపడుతుంది. దీంట్లో అసలు దొంగలు ఎవరో కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది.